ఈ లైఫ్ ఎందుకు, ఎవరి కోసం, జీవితం అంటే ఏంటి అనే ప్రశ్నలు మనందరికీ వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అసలు ఈ జీవితం ఎందుకు, ఎందుకు జీవించాలి, ఏదైనా సడన్గా ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు మనకే ఎందుకు ఈ జీవితంలో ఈ ప్రాబ్లం వచ్చింది, అసలు ఇలాంటి జీవితం అవసరమా, ఇట్లాంటి డౌట్స్, సెల్ఫ్ డౌట్స్ మనకు ప్రతిరోజు వస్తుంటాయి. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి. దీనన్నిటికీ ఒకటే సమాధానం, ఈ జీవితం మనదే, మన కోసం మనం నిండుగా జీవించాలి. లైఫ్ అనేది ఒక హరివిల్ లాంటిది, ఒక ఇంద్రధనస్సు లాంటిది. దానిలో అన్ని రకాల రంగులు, అన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటినీ బ్యాలెన్స్గా తీసుకోగలగాలి. సంతోషం వచ్చినప్పుడు ఎగ్జైట్ అయిపోయి, బాధ కలిగినప్పుడు దిగులు పడిపోయి, ఇలా కాకుండా లైఫ్లో ఎన్ని వేరియేషన్స్ వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, అనుకోనివన్నీ జరిగినా, ఎలాంటి ట్రబుల్స్ వచ్చినా అన్నిటినీ ఒకేలాగా యాక్సెప్ట్ చేయాలి. నిండుకుండలాగా బతకాలి. అప్పుడే ఈ జీవితం మనదవుతుంది. కొన్నిసార్లు మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది జీవితాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్నీ మంచి జరిగినాయి, అనుకునేదంతా వాళ్ళు అనుకున్నదంతా జరిగిపోద్ది, మనకే ఎందుకు ఇలా జరుగుతుందని. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి ఖచ్చితంగా సమాధానం ఒకరోజు మనకు తెలిసి తీరుతుంది. అది ఎన్నిసార్లు మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి ఎదురీదే శక్తి మనకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ జీవితాన్ని ప్రతి క్షణం, ప్రతి నిమిషం కష్టం వచ్చినా అంతే ఆనందంగా ఉండాలి, సుఖం వచ్చినా అంతే ఆనందంగా ఉండాలి. మనిషి కనుక నీరు గారిపోతే జీవితం వృధా అయిపోతుంది. సో ఎలా వచ్చినా జీవితాన్ని ఒకే ప్రయాణంలాగా తీసుకుంటే ఈ జీవితాన్ని, ఈ నింగి నేల ఆకాశాన్ని మనం పూర్తిగా జయించవచ్చు.